నమస్తే. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి తిన్మార్ మల్లన్న గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, మొదటిగా మీకు అయితే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇది తిన్మార్ మల్లన్న యొక్క విజయం అనుకోవచ్చా, కాంగ్రెస్ పార్టీ విజయం అనుకోవచ్చా? ఇది ప్రజల విజయం. ఇది ప్రజల్లో ఉన్నటువంటి మనందరి విజయంగా నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా పట్టభద్రులందరూ ఆశీర్వదించి మా తిన్మార్ మల్లన్న టీం మెప్పించిన విధంగా వాళ్ళు ఓటు వేసినందుకు ఇది కాంగ్రెస్ పార్టీ అలాగే సహకరించినటువంటి సంఘాలు మాతో పాటు నడిచినటువంటి అందరి విజయంగా నేను భావిస్తాను. ఒక పక్కన ఫలితాలు చాలా లేట్గా వెలువడడం, దీని వెనకాల ఒక కుట్ర జరిగిందన్నటువంటి కొన్ని వార్తలు ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. మల్లన్న గెలవకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం చాలామంది వ్యక్తులు చేసిందన్నటువంటి ప్రచారం కొనసాగుతాం. అంత పిచ్చి ప్రయత్నం, కానీ అట్లా ఉండదు. ఎవరైనా అట్లా ఆరోపణ చేసిరంటే అది తప్పు. మల్లన్న గెలవకుండా చేయాలని చేసేటువంటి శక్తి అలా లేనేలేదు. ఫస్ట్ గా ఆ శక్తులన్నీ వెళ్ళిపోయినాయి కదా, కేటీ రామారావు శక్తులన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి ఒకటి ఏం చెప్తా ఉన్నా అంటే, ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే ఎన్నికల సంఘం అప్రూవల్ తీసుకోవడం కోసం ఆలస్యం జరిగింది. ఎన్నికల సంఘం అంటే ఇదివరకు ఏం జరిగేదంటే కోటా పూర్తి కావాలి, కోటా పూర్తి అయిన తర్వాత విజేతను ప్రకటిస్తారు. కానీ కొత్త నిబంధన వచ్చింది ఏంటంటే, కోటా పూర్తి కాకుండా ఎలిమినేషన్కి సంబంధించి తన కింది వారిని తీసేసేటప్పుడు అతను లెక్కించాల్సిన పని లేకుండా ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని ఆ ఎన్నికల సంఘానికి సంబంధించిన వివరాలన్నీ పంపిస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తే అప్పుడు విజేతగా ప్రకటిస్తారు. ఈ ప్రాసెస్ లేట్ అయింది తప్ప ఎవరో ఏదో చేస్తారనో ఏదో కార్యక్రమాల కోసం లేట్ అయిన అంశం కాదు. ఇప్పుడు మీరు నియామక పత్రం అందుకున్నటువంటి దశలో 4 ఎమ్మెల్యేలు హాజరైంది. మిగతా ఉన్నటువంటి మంత్రులు కానీ కొంత వాళ్ళు హాజరు కాదు. ఎందుకు 4 మీకు దగ్గరనా, లేకపోతే అందుబాటులో ఉన్న వాళ్ళు హాజరు కాగలిగారు, అందుబాటులో లేనటువంటి వాళ్ళు హాజరు కాలేకపోయారు. ఇక్కడ ఒకటి అనిల్ క్లియర్గా చెప్పదలుచుకుంది, ఇవాళ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడ్డాడు కాబట్టే మేమందరం గెలవగలుగుతూ ఉన్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మనకి ఎవరో సాయం చేయలేదని, ఎవరో సపోర్ట్, అదంతా శుద్ధాబద్ధం, అది మీడియా సృష్టి మాత్రమే. ఒక పక్కన ఎమ్మెల్యే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 32 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఇంకొక పక్కన ఎంపీలు కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి వాళ్ళు. ఎందుకు మల్లన్నకి మెజార్టీ ఫస్ట్ ప్రయారిటీలోనే ఓటు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు అంత దూరం వెళ్ళింది అనుకుంటా? అదే పొరపాటు ఫస్ట్ మనం భావించుకోవడం. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వేరు, ఏవి జనరల్ ఎలక్షన్స్ వేరు. జనరల్ ఎలక్షన్లో మాస్ గ్యాదరింగ్ ఉంటుంది, తర్వాత మాస్ పీపుల్ ఉంటారు, ఈ ఓటింగ్ సిస్టమ్ వేరే ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ఇది ప్రియారిటీ బేస్డ్ ఓట్ కాబట్టి, సో ఇక్కడ ఆలోచించేటువంటి వ్యక్తుల విధానం వేరే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఫస్ట్ ప్రియారిటీతో గెలుస్తారు. అదంతా ఈజీ కాదు. పోలైన ఓట్లలో ఫస్ట్ ప్రియారిటీలోనే 50% ప్లస్ 1 ఓటు రావడం అనేది అంత ఈజీ కాదు. కానీ మేము మ్యాక్సిమం ప్రయత్నం చేసినాం. కాకపోతే ఆ ఇన్వాలిడ్ ఓట్ల ద్వారా మేము ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినాం. అల్టిమేట్గా సెకండ్ ప్రియారిటీలో ఆ లక్ష్యాన్ని చేరుకున్నాం. సో మొత్తానికైతే మేము అనుకున్న దిశగా పోయినాం. ఒక పక్కన తిన్మార్ మల్లన్న అంటేనే ప్రశ్నించేటువంటి వ్యక్తి, ప్రశ్నించేటువంటి గొంతుగా పేరు ఉన్నది. ఒక వేదిక ద్వారా మీరు ప్రశ్నించినటువంటి మల్లన్న ప్రభుత్వంలో ఒక భాగస్వాములు అయిపోయారు. ఇప్పుడు కూడా అట్లాంటి సరళే ఉంటుందా, ఏమైనా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? చేంజ్ కావాల్సిన అవసరం నాకేమొచ్చింది? ప్రజలు నాకు మ్యాండేట్ ఇచ్చినారు, దానికోసం పనిచేయాలి. ప్రజలకు మేము ఏం హామీ ఇచ్చినామో ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ ఎన్నిక గెలవగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు టెట్టు లేకుండా ప్రమోషన్లు ఇచ్చే కార్యక్రమానికి తెరలేపింది. అలాగే 317 బాధితులకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తుంది, ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే మేము బాధ్యతతో ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఉంది, ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. కాబట్టి మేనిఫెస్టోలో చేసినటువంటి అన్ని అంశాలను అమలు చేయించడం కోసం మా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాం, ఖచ్చితంగా అమలు చేస్తాం. ఏ రాజకీయ నాయకులకు కూడా లేనటువంటి ఒక టీం, బలమైనటువంటి టీం మల్లన్నకు ఉన్నదన్నటువంటి ఒక ప్రచారం కొనసాగింది. ఈ టీం ఇట్లానే కంటిన్యూ అయితే ఆ టీం యొక్క కృషి ఏమన్నా ఇక్కడ మీకు పనిచేసింది అనుకోవచ్చు మీ విజయం? ఆ టీం లేకపోతే ఫస్ట్ మల్లన్న లేడు, ఆ టీం ఉంది కాబట్టి మల్లన్న ఉన్నాడు. అందుకోసం నేను ఒకటి చెప్తా, ఇవాళ మా టీము ఏం కష్టపడ్డది, ఎంత కష్టపడ్డది అనేది మాకు తెలుసు, మా టీముకు తెలుసు, వాళ్ళు గ్రౌండ్లో పడ్డ కష్టం తెలుసు. ఇవాళ అల్టిమేట్గా తిన్మార్ మల్లన్న మీద 100 కోట్లు గుమ్మరించి ఓడించాలని, తప్పుడు ఫేక్ వీడియోలతోని అసత్య ప్రచారాలు చేయాలని ఎన్ని చేసినప్పటికీ కూడా గ్రౌండ్లో వీళ్ళు పడ్డ కష్టమే ఇవాళ ఓట్ల రూపంలో ఆ డబ్బాలలో బయటకు వచ్చింది. కాబట్టి నేనేం చెప్తానంటే, తిన్మార్ మల్లన్న టీం లేకపోతే తిన్మార్ మల్లన్న లేడు. తిన్మార్ మల్లన్న
ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడంటే నా టీం సభ్యుల కృషి, వాళ్ళు పడ్డటువంటి కష్టం. ఓకే. ఇంకొక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే తీన్మార్ వార్తలతోటి మరో పక్కన మీ క్యూ న్యూస్ వేదికగా చాలా ప్రజలకు దగ్గరైనటువంటి మీరు రేపటి నుంచి కనబడేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసమే చాలా మంది అడుగుతా ఉన్నారు మమ్మల్ని కూడా. మల్లన్న ఒకవేళ ఎమ్మెల్సీగా అయిన తర్వాత వార్తల్లోకి వస్తాడా రాడా, ఆయన వార్తల ద్వారా మాకు చాలా విషయాలు తెలిసి అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. వాళ్ళకి ఏమి చెప్తారు మీరు? ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అని కలుసుకుంటాం, అంతే. అంతే. వార్తలే మార్నింగ్ న్యూస్లో తప్పకుండా తీన్మార్ మల్లన్న ఉండబోతూ ఉండు. కొద్దిగా అంటే అప్పుడున్నంతగా రెగ్యులర్గా రాకపోయినప్పటికీ కూడా ఒకరోజు మ్యాక్సిమం రావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నప్పుడు వాటి వ్యవహారాలు అన్నీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అయితే ఉంటా 100% ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే. ఒక చివరి క్వశ్చన్, రాకేష్ రెడ్డి గారు మీ టీం పైన కానీ మరో పక్కన మల్లన్న పైన కానీ ఆరోపణలు చేయడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఇక్కడ అంతా ఓట్లను మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మల్లన్నకి అక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరిస్తారు, కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. ఇదంతా నైతిక విజయం నాదే అని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? దానికి ఎవరేం చేస్తారు మరి? ఆయనకు అట్లా అనిపిస్తుందేమో, ఆయనకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీము మ్యానిపులేట్ చేసే ఎన్నికల్లో గెలవాలనుకుంటే డిపాజిట్లు కూడా రావు. ఒకవేళ ఆ టీమే అది చేయాలనుకుంటే మేము ప్రజాస్వామ్యయుతంగా పోయేటువంటి టీము, మేము భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని పనిచేసేటువంటి వాళ్ళం. మేము నిస్వార్థంగా ప్రజల కోసం ఏదో చేయాలని వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళకు సూట్ అవుతాయి. మ్యానిపులేషన్ కార్యక్రమాలు మా టీంకి సూట్ కావు. మా వాళ్ళు అంతకంటే ఇటువంటి పనులు ఎప్పుడు కూడా చేయరు. ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మీరు దీంతోనే ఫుల్ స్టాప్ ఉంటుందా? భవిష్యత్తులో మంచి పదవిలోని ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది? చూస్తావు కదా. ఓకే అన్న, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మల్లన్న గారు చెప్తున్నటువంటి అంశం. మొదటిసారిగా ఏదైతే మల్లన్న ఎన్నికైన తర్వాత మల్లన్నకి నియామపత్రం అందజేసిన తర్వాత మొదటిసారి మనం మల్లన్నతో కూడా మాట్లాడడం జరిగింది. కొంత సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా కొంత సందేహం ఉండేది. ఎందుకంటే మల్లన్న మళ్ళీ బులెటిన్లో కనబడతాడా లేడా, మల్లన్న వార్తలు చదువుతాడా లేదని దానికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరో పక్కన మల్లన్నకు సంబంధించినటువంటి రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా మంచి పదవిలో ఉన్నాడన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తన విజయం కోసం మల్లన్న టీంతో పాటు మరొక సంబంధించినటువంటి రాజకీయ నేతలందరూ కూడా తనకు సహకరిస్తేనే నేను విజయం సాధించాలన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. మల్లన్న చూస్తూనే ఉండండి మన తెలుగు.